వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, మీకు తెలియని కొన్ని నిజాలు. జుట్టు సమస్యలతో బాధపడే అందరికీ గుడ్ న్యూస్. ఫస్ట్ ఇలాంటి గొప్ప గొప్ప మాటలు వినడం స్టాప్ చేయండి. ఇప్పుడు నిజం చదువుతున్నా వినండి. మీ జుట్టు సమస్యలకు మీరే కారణం. అవును, ఇది నిజం. షాక్ అయ్యారా? మీకు ఒకసారి జుట్టు సమస్య స్టార్ట్ అయినా, జుట్టు పెరగకపోయినా మీరు వాడే నార్మల్ సెల్స్ అస్సలు పనిచేయవు. మీరు వాడే నార్మల్ ఆయిల్స్ అస్సలు పనిచేయవు. రోజు రోజుకి మీ జుట్టు సమస్య పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజు మీ తల మీద జుట్టు తగ్గుతూనే వస్తుంది. నేను చెప్పింది ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అనుభవం లేని వాళ్ళు ఈ రోజు నుంచి 10 రోజులు చెక్ చేసుకోండి. జుట్టు సమస్య ఒక రోగం. మరి రోగానికి నార్మల్ ఆయిల్స్ ఎలా పనిచేస్తాయి? నేను చిన్నప్పటి నుంచి ఇది ఆయిల్ వాడుతున్నానులే ఏమవుతుంది అనుకుంటారు. మరి చిన్నప్పటి నుంచి వాడే ఆయిల్కి ఈరోజు ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఇది మీ అందరికీ వదిలే ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు గుడ్ న్యూస్ చెబుతూ వినండి. చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు గాల్లో జుట్టు లేపుతూ ఎడిటింగ్ చేసిన వీడియోస్, వీటిని మీరు నమ్మండి, ఓకే. కానీ నమ్మే ముందు చిన్న మాట, ఎవరైతే ఈ మాటలు చెబుతున్నారో వాళ్ళు ప్రోడక్ట్ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ చూపిస్తేనే నమ్మండి. రిజల్ట్స్ చూపిస్తేనే నమ్మండి. ఒక ప్రోడక్ట్ వాడే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఇలా శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ వాళ్ళు ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ చూపిస్తారు. కళ్ళు మూసుకొని రిజల్ట్ చూపించే అంత ధైర్యం, నమ్మకం, తెగింపు శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ చూపిస్తారు. మీరు చూడండి, ఓకే. యూట్యూబ్లో శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్స్ టైప్ చేయండి, డెమో వీడియోస్ వస్తాయి. నమ్మకం కోసం వీడియో చూడండి, వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫలితాల కోసం కాల్ చేయండి. ఇంకా నమ్మకం లేదు కదా, ప్రొడక్ట్ టీమ్ మీటింగ్ వచ్చి డెమో చేసి ఫలితాలు చూపిస్తారు. ఆ తర్వాత మనీ తీసుకుంటారు. ఇది శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ ఛాలెంజ్ అంటే, ఇది శ్రీగన్ ప్రోడక్ట్ అంటే స్పెషల్ అంటే. ఆఫర్స్ స్పెషల్స్ అన్నీ అదినాయి కదా. ఓకే, ఇది మనం హెయిర్ వాష్ చేసి వచ్చిన హెయిర్ ఇది. ఓకే, ఆరిపోయిన తర్వాత ఇలా వస్తుంది స్మూత్గా. చూస్తున్నారు కదా, ఎవ్రీ స్టెప్ అనేది చూపించాము. హెయిర్ వాష్ చూపించాము, హెయిర్ ఫార్ములా కూడా చూపించాము. సో హెయిర్ ఫార్ములా అనేది ప్రోడక్ట్ కొన్న వాళ్ళకి మేము వాళ్ళకి స్పెషల్గా చెప్తాం. వాళ్ళు ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మేము చాలా స్పెషల్గా చెప్తాము. మీరు అలా తీసుకోవాలి, ఓకే. మా వీడియోలు తీసుకుని మీరు తీసుకోవద్దు. ఎందుకంటే మా దగ్గర 6 రకాల కాన్సన్ట్రేషన్ ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి మాకు నచ్చిన కాన్సన్ట్రేషన్ అవ్వలేదని మాకు నచ్చినట్టుగా మేము యూజ్ చేస్తూ ఉంటాం, ఓకే. సో మీరు ఫస్ట్ టైం ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఫాలో అప్ చేసుకుని వాడుకోవాలి, ఖచ్చితంగా వాడుకోవాలి, ఓకే. ఇది మన హెయిర్ వాష్ చేసి వచ్చిన హెయిర్ ఇది. చూస్తున్నారు కదా, ఓకే. ఇది మనం హెయిర్ వాష్ చేసి వచ్చిన హెయిర్ ఇది. లైవ్లో మీరు చూస్తున్నారు, ఓకే. మనం ఒక సైడే చేస్తున్నాము మీకు క్లారిటీగా రావటం కోసం. ఓకే, సో మీకు ఎవరీ స్టెప్ రిజల్ట్ చూపించడానికి కారణం ఏంటంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక ప్రాసెస్ చేయడానికైనా, ఒక వస్తువు కొనడానికైనా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో వెరీ ముఖ్యమైన నమ్మకం ఏమిటంటే హెయిర్కి చాలా కేర్ తీసుకోవాలి, ఓకేనా. సో మనకి నమ్మకం లేకుండా ఎలా పడతారో తీసుకోకూడదు. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ నేను చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ మాట, ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి, ఓకే. 4 years బ్యాక్ నేను యూట్యూబ్లో రెమెడీస్ చూసి లేదంటే చేతుల్లో బాటిల్ పట్టుకుని చెప్పేవాళ్ళ మాటలు నేను నమ్మి మోసపోయినాను, ఓకే. వాళ్ళ ఛానల్ గురించి నేను చెప్పను, వాళ్ళ ప్రోడక్ట్లు ఏవేవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అవిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయకూడదు కూడా, ఓకే. సో మీ అందరికీ నేను అనుభవం చేసి చెబుతున్నాను, ఓకే. ఎవరైతే యూట్యూబ్లలో హోమ్ రెమెడీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో వాళ్ళు నిజంగా ఆ ప్రోడక్ట్ వాడుతున్నారో లేదా, ఓకే. సో మనం ఈరోజు ఆయిల్ అప్లై చేస్తాము, ఓకే. ఇది వేరే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది చూసారు కదా, షేక్ చేయగానే నొరకొచ్చింది, ఓకే. స్మాల్ బుడగలు వస్తున్నాయి చూడండి, ఓకే. ఇది ఎలా హెయిర్ని చేంజ్ చేస్తుందో చూడండి. ఆయిల్ అక్కడ ఉంది చూసారు కదా, ఈ లెవెల్లో ఆయిల్ ఉంది. ఎంత తక్కువ క్వాంటిటీ ఆయిల్ అప్లై చేస్తామో మీకు లైవ్లో చూపిస్తాము చూడండి, ఓకే. ఇప్పుడు మీకు మెయిన్ టాపిక్ వస్తున్నా. యూట్యూబ్లలో కొంతమంది
కొంతమంది హోమ్ రెమెడీ చెబుతూ ఉంటారు, కొంతమంది టిప్స్ చెబుతూ ఉంటారు. ఓకే, ఏ రోజుకి ఆ రోజుకి ఆ వీడియోకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది బెస్ట్ రెమెడీ, దీనికి మించిన రెమెడీ లేదు, దీనికి మించిన టిప్ లేదు. కొంతమంది చేతుల్లో ప్రోడక్ట్లు పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఇది చాలా మంచి ప్రోడక్టు. ఓకే, ఈ మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది వాళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు యూట్యూబర్కి ఏం కావాలి, ఒక వీడియో సెండ్ చేయాలి, ఒక టాపిక్ కావాలంటే రోజుకు ఒక రెమెడీ చూపించాలి. ఓకేనా, దానివల్ల రిజల్ట్స్ ఉన్నాయా లేవో, వాళ్ళు నిజంగా అప్లై చేస్తున్నారా లేదా. ఓకే, ఈ మొత్తం గాల్లో దీపాలే. మీరు మీ కంటితో ఒక ప్రాసెస్ని 4-5 సార్లు ఆ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా 4-5 సార్లు అయినా వాడుతున్నారా లేదా. ఒకసారికి నమ్మద్దు మీరు, ఒకసారి కంటే ఒకసారి వీడియో చేయటం కావాలి కాబట్టి చేస్తారు, మీరు ఒక్కసారి కాదు చేయాల్సింది. ఓకేనా. సో అలాగే ఇంకోటి ఉంది, చేతిలో వాళ్ళు బాటిల్ పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రోడక్ట్లో ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యన ప్రమోషన్లో ఎక్కడి నుంచో పట్టట్లేదు. ఓకే, మన చుట్టుపక్కల జరిగే ఫ్రెండ్స్ మధ్య ఎవరికైతే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళకే ఎక్కువ చేతులలో డబ్బులు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయించడం అలా చేపిస్తున్నారు. ఓకే, ఈ మొత్తం మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో నేనేం చెబుతానంటే మీరు ఎవరైతే యూట్యూబ్లలో నమ్ముతూ ఉంటారో వాళ్ళు నిజంగా వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో లేదా మీ కళ్ళతో మీరు చూడాలి, చూస్తేనే నమ్మాలి మీరు. ఇది హెడ్ వరకే. ఓకేనా, హెడ్ వరకు ఒక స్పూన్ అయింది అంతే, జస్ట్ ఒక స్పూన్ సరిపోతుంది. ఓకే, ఇప్పుడు తర్వాత మీరు ఏం చేస్తారు, అయిపోయిన తర్వాత స్మూత్గా స్మూత్గానే ఇలా అనుకోండి. సో మనం అక్కడక్కడ డ్రాప్స్ పెట్టాం కదా, ఇలా అనగానే ఏమవుతుంది, దగ్గర పడిపోతుంది. ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. నేను ఇక్కడో డ్రాప్ పెట్టాను, ఇదేమైంది, ఇలా అనగానే సప్లై అయింది కదా. అలాగే ఇది కూడా అంతే, హెడ్ మీద కూడా చాలా తక్కువ క్వాంటిటీతో మీరు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఊరికి బిస్కెట్ పొడి కూడా గట్టి పీకినట్టు వస్తుంది, ఇలా స్మూత్గా అనుకుంటే చాలు. సో మీకు అయిన ప్లేస్ వరకు కూలింగ్ వస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది. ఎక్కడైనా మీకు కూలింగ్ రావట్లేదు అనుకోండి, అక్కడ అవ్వలేదని అర్థం. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ ప్లేస్లో మళ్ళీ అప్లై చేయండి. ఓకే, తర్వాత ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ దాకా వచ్చింది, జస్ట్ చూసారు కదా, స్పూన్ కంటే ఎక్కువ వాడలేదు మనం. సో ఇక్కడ కూడా హెయిర్ మొత్తానికి జస్ట్ కొంచెం సరిపోతుంది. ఇది ఎలా సరిపోతుంది మీకు లైవ్లో చూపిస్తాను. ఓకే, ఒక హాఫ్ స్పూన్ వాడాము. హెయిర్స్ని రివర్స్ పెట్టాను, రివర్స్ పెట్టి మళ్ళీ అక్కడక్కడ డ్రాప్ చేస్తున్నాను. చూసారు కదా, ఒక 2 స్పూన్లు వాడాను అంతే బాటిల్లో. ఓకే, ఇంకా నేను ఇప్పుడు ఆయిల్ అప్లై చేయను అసలు, ఇది సరిపోతుంది. ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి నేను ఎంత ఉపయోగించాను మీరు లైవ్లో చూశారు కదా. అది ఎలా సరిపోతుందో మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఓకే, ఫేస్ మొత్తం ఇలా డివైడ్ చేసి మీరు అక్కడక్కడ డ్రాప్స్ పెట్టారు కదా, చేతులతో మీరు ఇలా అన్నారనుకోండి,
మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మొట్టమొదటిసారి దాని ఒక ప్రభావం ఎక్కడ మనం ఏం చూస్తాం, యాడ్లో చూస్తూ ఉంటాము, లేదంటే యూట్యూబ్లలో టిప్స్ హోమ్ రెమెడీస్ చెప్పేవాళ్ళని చూస్తాము, లేదా చేతిలో బాటిల్ పట్టుకుని ఇది మంచి ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ మొత్తం మీరు నమ్మారా? నమ్మండి. ఎప్పుడు నమ్ముతారంటే ఆ చెప్పిన వాళ్ళు నిజంగా 4-5 సార్లు వాడారా లేదా మీ కంటికి చూపించండి. ఎప్పుడైనా చెప్పారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్ పెట్టండి, ఈ ప్రోడక్ట్ మీరు 4-5 సార్లు వాడి చూపించండి, ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది చాలా న్యాచురల్గా చూపించండి కింద కామెంట్ పెట్టండి. ఓకే, వాడి చూపించారనుకోండి 4-5 సార్లు అదే ప్రోడక్ట్ అదే ప్రాసెస్, ఎవరైతే ఈ ప్రాసెస్ ఈ ప్రోడక్ట్ మంచిదన్నారో, ఈ హోమ్ రెమెడీ మంచిదన్నారో వాళ్ళు నిజంగా వాడి చూపించారనుకోండి, అది మీరు వాడడానికి సిద్ధపడవచ్చు. మీరు అలా కాకుండా గాల్లో దీపాలాగా హెయిర్ మీద పెట్టేసి వాడేసినట్టు చూపించారనుకోండి, మీరు నమ్మొద్దు. డౌట్స్గా ఉంటే ఇంకోసారి అడగండి, 4 కామెంట్లు పెట్టండి. ఒకసారి కాదు 4-5 సార్లు వాడి చూపించండి అని, చాలా న్యాచురల్గా వాడి చూపించమని చెప్పండి. ఓకే, సో నేను ఈ టాపిక్లు ఎందుకు చదువుతున్నానంటే 4 years బ్యాక్ నేను ఇలాంటివి చూసి నేను మోసపోయాను. సో అలా మీరు మోసపోకూడదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెండవది, ఒక ప్రోడక్ట్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది మీరు ప్రోడక్ట్ కొనే ముందే మీరు తెలుసుకోవాలి. ఓకే, ప్రోడక్ట్ కొనే ముందే ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు. అలా తెలుసుకోకుండా మీరు కొనేసి వాడేశారనుకోండి, ఎందుకు కొన్నాను, ఎందుకు ఉన్న గిఫ్ట్ కూడా పోయిందని బాధపడాల్సి వచ్చిన రోజుల దగ్గరికి వస్తుంది మీకు. ఓకే, సో ఫైనల్గా నేను ఏం చెబుతానంటే, మీకు అనుభవం రావాలి. అనుభవం వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది నేను చెప్పిన మాట నిజమా అబద్ధం అని. రెండోది, మా ప్రోడక్ట్లలో రిజల్ట్స్ ఉన్నాయా లేవా అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మనకి బాగా నచ్చి మనకి మంచిగా ఉంటేనే మనం ఉపయోగిస్తాం. మన దాని మీద మనకి నమ్మకం లేకపోతే వేరే వాళ్ళని 10 మందిని పెట్టి ప్రమోషన్ చేపిస్తాం. ఓకే, ఈ పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ ఉంటేనే మనం ఉపయోగిస్తాం. రిజల్ట్స్ లేకపోతే అసలు దాని జోలికి మనం వెళ్ళాం, మనకి ఎందుకని. సో ప్రోడక్ట్ మాదే కాబట్టి, ఈ ఫార్ములా మొత్తం మాయే కాబట్టి మీకు ఎవరీ స్టెప్ రిజల్ట్స్ అనేది ఇన్ని రోజులు ఇన్ని డెమోస్ మీద మీకు మేము చూపిస్తున్నామంటే మీరు కళ్ళు మూసుకుని నమ్మేయచ్చు ఇందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా అనేది. ఓకే, ఆల్రెడీ వాడుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పర్సనల్గా ఫోన్ చేసి కూడా చాలా థ్యాంక్స్ అవుతున్నారు. ఇలాంటి రిజల్ట్స్ మేము ఇప్పటివరకు చూడలేదు, చాలా బాగుంది సార్ అని పర్సనల్గా థ్యాంక్స్ చెబుతున్నారు. కొంతమంది గిఫ్ట్లు పంపిస్తున్నారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు హెయిర్ ప్రాబ్లంతో బాధపడి ఏడ్చిన రోజులు చాలా రోజులు ఉంటాయి. దీనికి ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది? వాడిన ప్రోడక్ట్లు అన్నీ నెగిటివ్ రెస్పాన్స్, యూజ్ అవ్వక చూస్తున్నారు కదా ఈ రిజల్ట్స్ అనేది ఎలా ఉండేసరికి. సో మనం చేంజ్ చేసేసరికి ఆయిల్ అనేది ఎలా చేంజ్ చేశారు కదా. ఓకే, హెయిర్స్ లుకింగ్ స్టైల్ మారింది, షైన్ మారింది. ఓకే, థిక్నెస్ వచ్చింది. ఓకే, మీకు చాలా తక్కువ క్వాంటిటీ మీరు ఉపయోగించుకోవచ్చు, ఎక్కువ అవసరం లేదు. మీకు ఇంకా చాలా క్లారిటీగా చూపిస్తాను. మీరు ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చుకుంటే అంత బాగా మీ హెయిర్ లుకింగ్ చేంజ్ మారుతుంది. చూసారు కదా ఎంత చేంజ్ అయిందో. సో మీరు ఫినిషింగ్ ఇచ్చేదాన్ని బట్టి మీ హెయిర్ కూడా మొత్తం లుకింగ్ షైన్ మొత్తం మారిపోతూ ఉంటాయి. ఓకే, సో ఎంత సిల్కీ వచ్చిందో చూసారు కదా, ఎంత సిల్కీ వచ్చిందో, ఎంత బౌన్సీ వచ్చిందో.
సో మీకు ఎవరి స్టెప్ రిజల్ట్స్ మేము చూపించడానికి రీజన్ కూడా ఇదే. సో బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి కెమెరా ఆఫ్ చేయకుండా మీకు ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది చాలా క్లారిటీగా చూపిస్తాను. ఓకే, చూస్తున్నారు కదా. సో చాలా సిల్కీగా ఉంటుంది. ఇన్ని బెస్ట్ రిజల్ట్స్ మీకు రావడానికి కారణం ఏంటంటే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సెరమ్ మిక్సింగ్ ఫార్ములా ఇది. ఓకే, అందుకే ఇన్ని బెస్ట్ రిజల్ట్స్ వస్తామంటే మీకు. మనం చూసారు కదా ఎంత తక్కువ ఆయిల్ ఉపయోగించాము. సో నార్మల్ ఆయిల్స్కి షైనింగ్ రాదు, ఇంత స్మూత్నెస్ రాదు, ఇంత షైనింగ్ రాదు, ఇంత స్మూత్ రాదు నార్మల్ ఆయిల్స్కి. సో నార్మల్ ఆయిల్స్ మీరు కోకోనట్ ఆయిల్ ఉపయోగించారంటే అసలు ఎంత పొయ్యాలో మీకు తెలుసు కదా. మీ హెయిర్కి, ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి ఎంత పొయ్యేసి వాడాలో మీ అందరికి తెలుసు. సో ఇక్కడ మనం ఎంత ఉపయోగించామో మీకు లైవ్లోనే చూపించాము ఎవరి స్టెప్ రిజల్ట్స్ అనేది చూసారు కదా. సో ఫైనల్గా మీకు నేను చెప్పేది ఏమిటంటే, మీకు ఒకసారి హెయిర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే మీరు వాడుకున్న నార్మల్ షాంపూ అనేది ఏమాత్రం పనిచేయవు. ప్రతి వీడియోలో చెబుతున్నాను, నేను మళ్ళీ చెబుతూనే ఉంటాను ప్రతి వీడియోలో. ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో కొంతమంది చూస్తుంటారు, కొంతమంది చూడరు, కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు. సో అందుకే నేను ప్రతి వీడియోలో ఇదే మాట చెబుతుంటాను. మీరు వాడుకున్న నార్మల్ ఆయిల్స్ అనేది మీకు ఏమాత్రం పనిచేయవు. మీకు ఒకసారి ప్రాబ్లం స్టార్ట్ అయినా హెయిర్ పెరిగిపోయినా. సో అది ఈ మాట అబద్ధం అనుకుంటే మీ ఇష్టం. ఇంకా ఆల్రెడీ నేను చెప్పింది నిజమో అబద్ధమో అనేది అది అనుభవం వాళ్ళకి తెలుస్తుంది. అనుభవం లేని వాళ్ళు ఈ రోజు నుంచైనా కనీసం 10 రోజుల వరకు చెక్ చేసుకోండి. 10 రోజులు కాకపోతే 20 రోజులు, 20 రోజులు కాకపోతే నెల రోజులు. ఓకే, సో ఎక్కువ రోజులు చెక్ చేసుకున్నారు అనుకోండి, ఈ గ్యాప్లోనే ఉన్న జుట్టు కట్టిపోతుంది. అలా కాదు, తక్కువ రోజుల్లోనే బౌండరీలో పెట్టుకొని చెక్ చేసుకోండి. ఓకే, ఆ ప్రాబ్లం ఏంటో, మీకు ఉన్న ప్రాబ్లం తగ్గుతుందా పెరుగుతుందా, అసలు దీని పరిస్థితి ఏమిటి అని మీరు చెక్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాడుకునే ప్రోడక్టే కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. హెయిర్ పెరగపోయినా, హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయినా ఆ ప్రోడక్ట్లో నుంచి బయటికి రారు. ఒకవేళ వచ్చినా కూడా మంచి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేయరు. ఎవరో చేతుల్లో బాటిల్ పట్టుకుని ఇది మంచి ప్రోడక్ట్ అని చెప్పంగానే అలాంటి ప్రోడక్ట్లను తెచ్చుకుని వాడుకుంటారు. ప్రతి ప్రోడక్ట్ ఫేక్ ప్రోడక్ట్ అన్నట్టుగా ఒక భ్రమలో ఉండిపోతారు. అదొక అమాయకత్వం లోపం అదంతా. ఓకే, మరి ఆ ప్రోడక్ట్ ఎవరో చెబుతారు ఇది మంచి ప్రోడక్ట్ అని, ఎవరో చేతుల్లో బాటిల్ పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అది ఒక మంచి ప్రోడక్ట్ అని. ఓకే, అది. సో మీరు ఏం చేస్తారంటే ఫైనల్గా ఈ ప్రోడక్ట్ అనేది మీకు ఖచ్చితంగా 1 డే రిజల్ట్స్తో మీకు స్టార్ట్ అవుతుంది. ఇంకా కంప్లీట్గా తగ్గిపోవాలంటే కొంతమందికి 2 డేస్లో తగ్గుతుంది, కొంతమందికి 1 వీక్లో తగ్గుతుంది. ఇలా వేరే డిఫరెన్స్లో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి. కానీ మీకు ఖచ్చితంగా 1 డే రిజల్ట్స్తోనే మీకు స్టార్ట్ అవుతుంది ఈ రిజల్ట్స్ అనేసరికి. ఓకే, సో మీకు ఎన్నిసార్లు దిగాను కదా మీకు 0 హెయిర్ ఫాల్ చూపించలేదు వీడియోలో. వెయిట్ చూపిస్తున్నాను 0 హెయిర్ ఫాల్. ఓకే, ఒక ప్రాబ్లమ్ని మీరు చూసారు కదా, మనం ఎంత తక్కువ క్వాంటిటీ ఆయిల్ ఉపయోగించామో హెయిర్ ఎలా చేంజ్ అయిందో చూసారు కదా, చాలా చేంజ్ అయిపోయింది. ఓకే, హెయిర్ ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా ఉంది. సో చూసుకోవచ్చు మీరు ఎంత తక్కువ క్వాంటిటీ ఉపయోగించామో, హెయిర్ ఎంత చేంజ్ అయింది, ఎంత మోర్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ ప్రోడక్ట్లో అనేది. ఓకే, సో ఇంత రిజల్ట్స్ అనేది మీకు నార్మల్ ప్రోడక్ట్లో రావు. సో ఎంత తక్కువ క్వాంటిటీ అనేది మీకు ఉపయోగించడం మంచి రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటంటే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ మిక్సింగ్ ఫార్ములా కాబట్టి ఈ షైనింగ్ కానీ ఈ స్మూత్నెస్ కానీ ఈ మొత్తం మీకు ప్రోడక్ట్లో అనేది మీకు కావాల్సిన ఎలాంటి ప్రోడక్ట్ ఎలాంటి రిజల్ట్స్ మీకు కావాలనుకున్నా అలాంటి రిజల్ట్స్ మొత్తం ప్రోడక్ట్ ఇస్తుంది. కొంతమంది హెయిర్ సిరమ్స్ వాడతారు వాళ్ళ హెయిర్ బాగోక. ఓకే, సో కొంతమంది హెడ్కి అప్లై చేస్తారు, నా జుట్టు కట్టు ఊడిపోతున్నాం అని భయం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది హెయిర్ సిరమ్గా ఉపయోగించుకోవచ్చు.
ఇక్కడి నుంచి ఇక్కడికి. భయాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇలా ఎక్కడి నుంచి ఇక్కడికి. సో మీకు అసలు భయమే లేకుండా వాడుకోవాలంటే మేము మొత్తానికి హెడ్ మంది మీకంటే మంది ఉపయోగిస్తున్నాం, 0 ఇయర్ ఫాల్ చూపిస్తున్నాం కదా. సో కొంతమంది నేను ఎగ్జాంపుల్ చదువుతాను. కొంతమందికి పెద్ద పెద్ద లాంగ్ హెయిర్స్ ఉన్నాయి కదా, వాళ్ళ హెయిర్స్ అనేది చూడడానికి అందంగా ఉండవు. కొంతమంది హెయిర్స్ అనేది స్మాల్ షార్ట్ హెయిర్ ఉన్న చాలా అందంగా ఉంటాయి, చాలా లుకింగ్ ఉంటాయి. ఓకే, సో అలా మీ హెయిర్ మీకు డ్యామేజ్ అయిపోయినా, మీ హెయిర్ మీకు నచ్చకపోయినా, సపోర్ట్ ఇవ్వకపోయినా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఓకే, అది. ఇంకా ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లోకి వచ్చి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో టోటల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను. ఓకే, మా ప్రోడక్ట్ ఒక స్పెషల్, మా ఛానల్ ఒక స్పెషల్. సో ఇండియాలో ఇప్పటివరకు ఏ ప్రోడక్ట్ వాళ్ళు కూడా ఎవరి స్టెప్ రిజల్ట్స్ అనేది ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. ఓకే, నేను చూపిస్తాను. సో ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అని ఒక రిజల్ట్స్ అనేది ఎలా ఉంటాయి అనేది మీ కంటికి చూపిస్తున్నాం. ఎందుకంటే ఇందులో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, నోటితో గొప్ప గొప్ప మాటలు చెప్పేదానికంటే ప్రాసెస్ చూపించడం చాలా ఇంపార్టెంట్, మనకి చాలా అవసరం కూడా. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అనేది నమ్మకం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం ఒక వస్తువు కొనడానికైనా, ఒక ప్రాసెస్ చేయడానికైనా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకం ఇవ్వటమే ఈ శ్రీగణ్ హెయిర్ ప్రొడక్ట్ స్పెషల్. ఓకే, నమ్మకం లేని మనం ఏ పని చేయలేం కదా. అందుకే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ నమ్మకం అనేది మనం చాలా ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ నమ్మకం మేము కంటికి చూపిస్తున్నాం. ఓకే, బయట మీరు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే బాటిల్ మూత ఓపెన్ చేస్తానే మీరు యూజ్ చేయగలరు. కనీసం ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తున్నా కానీ మీరు ఎక్కడ చూడలేరు కూడా, ఎందుకంటే చూపించరు. కానీ ఇక్కడ మీకు అలా కాదు. ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మేము చాలా క్లారిటీగా చూపిస్తున్నాం ఎవరి స్టెప్లో అనేది చూడొచ్చు మీరు. ఓకే, సో మీరు ఒకటే చేయాలి. మీరు ఎక్కడైనా ఒక ప్రాబ్లం వస్తే మీరు ఏం చేస్తారు, మొట్టమొదటి మీ సెర్చింగ్ అనేది యూట్యూబ్లోనే ఉంటుంది. యూట్యూబ్లలో ఒక ప్రాబ్లంకి రెడీగా ఉంటారు, చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్పగా మాటలు చెప్పడానికి, హోమ్ రెమెడీస్ అనేది చెప్పడానికి. సో యూట్యూబర్స్ ఒకటే చేస్తారు, వాళ్ళకు ఒక ప్రాసెస్ కావాలి, ఒక వీడియో కావాలి, వీడియో చేస్తేనే వ్యూస్ వస్తేనే మనీ వస్తాయి. లేదంటే ఒక బాటిల్ ప్రమోషన్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఇవే వస్తాయి. సో మీరు ఏం చేస్తారు, మీరు నమ్మచ్చు. ఎలా నమ్ముతారంటే ఏమైతే గొప్ప గొప్ప ప్రాసెస్లు చదువుతున్నారో, ఏమైతే హోమ్ రెమెడీ చదువుతున్నారో, ఏమైతే బాటిల్ గురించి చదువుతున్నారో వాళ్ళు నిజంగా ఆ బాటిల్ మీరు కంటిన్యూ చేసి వాడుతున్నారా లేదా 1-4 సార్లు చూడండి, అప్పుడే మీరు కంటిన్యూ చేయండి. అలా కాకుండా రోజుకు బాటిల్ తీసుకొచ్చి ఇది మంచిది అన్నారు అనుకో, అది కొనేసి వాడేశారు అనుకో, రోజుకో ప్రాసెస్ చదువుతుంటారు, అది చూసేసి అది వాడేశారు అనుకోండి, మీ తల మీద రాసిన జుట్టు ఎక్కడో ఉంటుంది. ఓకే, సో ఫైనల్ నేను ఏం చెప్తానంటే, మీకు ఒక ప్రాసెస్ గురించి ఎవరైనా చెబితే ఆ ప్రాసెస్ వాళ్ళు కంటిన్యూ చేసి వాడుతున్నారా లేదా. ఓకే, ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది చాలా న్యాచురల్గా వాళ్ళు ప్రాసెస్ చేయాలి. అప్లై చేసేసినట్టుగా వచ్చేసేసి పక్కన పడేసేసారు అనుకోండి, వాళ్ళు అక్కడ వాడినట్టు కాదు. ఈ మొత్తం మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో ప్రతి వీడియోలో చెప్పినట్టే చెబుతున్నాను. మీకు ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయినా, హెయిర్ ప్రాబ్లం వచ్చిన, హెయిర్ పెరగపోయినా మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ అనేది ఏమాత్రం పనిచేయవు. అనుభవం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది. అనుభవం లేని వాళ్ళు ఈ రోజు నుంచి 10 రోజులు చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నప్పుడే ప్రాబ్లం ఏంటో మీకు తెలుస్తుంది. ఓకే, మనం కలుసుకున్న ఫార్ములా అనేది మీ కంటి మీద యూజ్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. చూడండి బాగా.
సో మీరు కలుపుకున్నది 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ వాష్ అయినా 2 వాష్ అయినా మీరు హెడ్ మీద ఫోకస్ చేయండి. వచ్చిన నొరగడం ఆటోమేటిక్గా కింద హెయిర్కి వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. మీకు తల మీద నురగ వస్తే చాలు, ఎక్కువ గోకన అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. సో ఎందుకంటే ఇందులో మీరు ఒక విలువైన ఫార్ములా చేశారు. ఓకే, అదే మీ హెయిర్ని చాలా కాపాడుతూ ఉంటుంది. సో నేను ఒకటే చెబుతున్నాను, ఏం చెబుతున్నాం అంటే మీకు ఎప్పుడైనా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినా, హెయిర్ పెరగకపోయినా మీరు వాడుకున్న నార్మల్ ఆయిల్స్ అనేవి ఏమాత్రం పనిచేయవు. ఓకే, అనుభవం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది. అనుభవం లేని వాళ్ళు ఈ రోజు నుంచి కనీసం 10 రోజులు చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నప్పుడే ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. చూసుకొని చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఓకే, ఇంత క్లారిటీగా చూపించాలంటే గర్ల్స్ ఉండాలి. ఓకే.